దేవుని వాక్యం చదువుకుందాము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నానండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. పొరచట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనెను. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞనిచ్చాను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. 14వ వచనం చదువుతున్నాండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటెందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన. మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుంతకల్లు పట్టణములో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి, పరిశుద్ధులు అందరిని బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపలో నీ సంఘమును కాపాడుచు వర్ధిల్ల చేయుచున్నందులకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినములను మీరు మాకు ఈవిగా అనుగ్రహించినందులకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సభలలో మొదటి దినమున ఉదయకాల కూడికకు మమ్మను సమకూర్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మీ దాసుని నిలిపి మీరిచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని
ముందు కాలములో మీ చేతిలో మీ మహిమార్థమై బలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి, మమ్మను సరిచేయండి. మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయండి. అన్నిటిలో నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చాలా దినముల తరువాత మరలా మిమ్మల్ని అందరిని చూసి దేవుని స్తుతించుటకును, మీతో కలిసి చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకును చూపిన ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం ఇస్తున్న స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, మరి పౌలు సంఘము నుండి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నా కొరకు, నా పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత మరలా కలుసుకున్నాము. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను పేర్లన్నీ మర్చిపోయానండి. 4 సార్లు చెప్పిన పేరు గుర్తులుండవు, క్షమించండి. ఆనాడు నా పెద్దలు చాలామంది లేరు, ప్రభు సన్నిధికి వెళ్ళారు. అయినా వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. మరి ఆయన సంఘము మన చేతికి అప్పగించబడింది. ఆ సంఘమును నడిపించవలసిన బాధ్యత, సంఘమును పోషించవలసిన బాధ్యత, సంఘ క్షేమం కొరకు ప్రయాసపడవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు తన దాసును బలపరచి చాలా శ్రేష్టమైన సందేశం మనకు అనుగ్రహించాడు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున్న లేఖన భాగమే. అనేక పర్యాయాలు ఈ లేఖన భాగంలోంచి అనేక మంది దైవజనులు చెప్పటం మనం విన్నాం. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సిరియా అనే ఒక దేశం ఉంది. అది ఇప్పటికీ ఉంది. మొన్నే కదా అక్కడ యుద్ధాలు జరిగి, ఇప్పుడు కూడా యుద్ధాలు భయంకరంగా ఉన్నాయి. సిరియా దేశం, ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆయనకు ఒక సైన్యం ఉంది. ఆ సైన్యానికి ఒక అధిపతి ఉన్నాడు. ఆయన పేరు నయమాన్. అతడు మహాపరాక్రమశాలి, కానీ అతడు కుష్ఠరోగి. యెహోవాయే అతనికి జయం అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నామండి. సిరియా వారు, ఇజ్రాయేలు దేశం అన్నీ కలిసే ఉంటాయి, సరిహద్దులు. గుంపులు గుంపులుగా వెళ్ళి ఇజ్రాయేలు దేశం చుట్టుపక్కల ఉన్న ఆ పల్లెల మీద, పట్టణాల మీద పడి వారిని జయించి దోసుకున్నంత దోసుకొని, తగలబెట్టగలిగినంత తగలబెట్టి
వారి ఇళ్లల్లో వారి పొలాల్లో పని చేయటానికి సరిపోయిన వారు తగిన వారు ఎవరా అని ఎంచి అక్కడి నుంచి కొందరిని తమ దేశానికి తీసుకొస్తున్నారు, బందీలుగా తీసుకొచ్చారు, చెరబట్టి తీసుకొచ్చుకునేవారు. ఎంతమందిని తీసుకొచ్చారో తెలియదు. అంతమందిలో ఒక చిన్నదాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చిన్నదాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ చిన్నది నయమాను ఇంట, ఆ సైన్యాధిపతి అయిన నయమాను ఇంట నయమాను భార్యకు ఏం చేస్తుందండి? పరిచర్య చేస్తుంది. ఆమె ఒకరోజు చూసింది ఆ యొక్క నయమానుని. అతనికి కుష్ఠరోగం ఉంది. చూసింది. తన యజమానురాలు యొద్దకు పోయి, అంటే నయమాను భార్య యొద్దకు పోయి, అమ్మా, నా యజమానుడు షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ప్రవక్త ఉన్నాడు. ఆయన యొద్దకు వెళితే బాగుపడతాడు అని చెప్పింది. ఆ చిన్నది చెప్పిన మాట నయమాను భార్య, చిన్నది ఎవరికి చెప్పింది? నయమాను భార్యకి చెప్పింది. నయమాను భార్య ఎవరికి చెప్పింది? నయమానుకు చెప్పింది. ఏమని చెప్పి ఉంటుంది? అయా, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన ఎద్దకు వెళితే నీవు బాగుపడతావంట, ఎల్లయ్యా అంది. నయమాను ఏమని ఉంటాడు అప్పుడు? నీకెవరు చెప్పారని ఉంటాడు కదా, అంటాడు కదా. నీకెవరు చెప్పారంటే ఏమని చెప్పి ఉంటుంది ఆమె? ఆ చిన్నది, ఇశ్రాయేలు చేసే చిన్నదే చెప్పింది. చిన్నది చెప్పిందా? చిన్నది చెప్పిందా? చిన్నది చెప్తే నన్ను వెళ్ళమంటావా? అనలా కదా. వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటే రాజు దగ్గరికి వెళ్ళారు. అలా చాలామంది దారి తప్పిపోతున్నారు. చివరికి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఆయనేమో యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నువ్వు శుద్ధుడు అవుతావన్నాడు. ఆవేశం వచ్చింది. మరలా ఒక చిన్నవాడు చెప్తే యోర్దాను నదిలోకి పోయి ఏం చేశాడు? మునిగాడు. 7వసారి మునిగి లేవగానే అతడు శుద్ధుడయ్యాడు. అతని దేహము పసిబిడ్డ దేహమలి అయ్యింది. అతడు తన పరివారంతో ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలులో దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పాడు. అయ్యా, నాకింత మేలు చేశావు, ఇదిగో బహుమానం ఇస్తున్నా, కానుకిస్తున్నా, తీసుకోమంటే ఒప్పలేదు. అతడు తన దేశానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా అది మనం చూస్తున్నామని. ఈ యొక్క అధ్యాయము 5వ అధ్యాయం కుష్ఠరోగితో ప్రారంభించబడింది, కుష్ఠరోగితో ముగిసిందండి. కుష్ఠరోగితో ప్రారంభించబడింది కదండి. చూడండి, అతడు కుష్ఠరోగి 5వ అధ్యాయం 1వ వచనంలోనే 27వ వచనం అండి, ఆఖరి వచనం. కుష్ఠరోగం నీకును కలుగునగా. అతడు తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగితో ప్రారంభించబడింది, కుష్ఠరోగితో ముగిసింది. రోగం లేనివాడు, కుష్ఠరోగం ఉన్నవాడు ఎలీషా దగ్గరకు వచ్చి, దైవజను యొద్దకు వచ్చి కుష్ఠరోగం ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఏ రోగం లేనివాడు ఎలీషా దగ్గరే ఉండి ఎలీషాకు పరిచర్య చేస్తూనే ఉండి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. జాగ్రత్త క్రైస్తవులారా, విశ్వాసులారా. శిష్యుడే కదండి, శిష్యుడే, పరిచారకుడే ఎలీషాకు, దైవజనుని. రోగం ఉన్నవాడు అన్యుడు వచ్చి దైవజను దగ్గరికి వచ్చి ఏం బాగుపడి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగం బాగుపడి వెళ్ళాడు.
ఏమీ లేనివాడు దైవజనుడి వద్దే దైవజనుడికే శిష్యుడిగా పరిచారకుడుగా ఉండి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. చాలా విచారంగా ముగిసింది. అయితే ఈ సమయమున ఇజ్రాయేలు దేశపు చిన్నదానికి వచ్చి కొన్ని సంగతులు మీదట ఉంచాలని నేను ఆశిస్తున్నానండి. ఇశ్రాయేలు దేశపు చిన్నది చూడండి, 2వ వచనం చదువుతున్నానండి. 2వ వచనం, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండేది. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తీసుకుని వచ్చేరి. ఆమె ఎవరు? అక్కడే చెప్పాను, అక్కడ ఉన్నమాట. ఆమె ఇశ్రాయేలు దేశపు చిన్నది. చిన్నదా పెద్దదా? చిన్నది. ఆమె ఏ దేశస్తురాలు? ఇశ్రాయేలు దేశస్తురాలు. ఆమె జాతి ఏంటి? అదే కదా, ఆమె జాతి ఏంటండి? అమ్మ మీరు చెప్తారండి. అక్కడే ఉంది అమ్మ ఇశ్రాయేలు దేశపు చిన్నదని. ఆమె జాతి ఏంటి? ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు జాతి. ఆమె జాతి ఇశ్రాయేలు జాతి. నయమాను జాతి సిరియా జాతి కదా అండి, అక్కడ ఉంది కదా, అంతే. నయమాను జాతి సిరియా జాతి. ఆ మాటలు నేను ఊరక చెప్పట్లా, అట్లా పెట్టుకోండి. నయమాను జాతి ఏమో సిరియా జాతి, ఈమె జాతి ఏమో ఇశ్రాయేలు జాతి. ఆమె యొక్క దీనస్థితిని మనం చూస్తున్నామండి. ఆమె కండిషన్, ఆమె స్థితి ఏంటి? ఇజ్రాయెల్ దేశము నుండి ఈ నయమాను వాళ్ళందరూ పోయి ఆ దేశంలో దూసుకొని, ఆ అమ్మ ఉన్న పట్టణం అనుకో దూసుకొని తగలబెట్టి చంపేసి కొందరిని తీసుకుని వచ్చేసారు కదండి. ఆమె ఆ యొక్క చిన్నదాని దుస్థితి, ఆ దీనస్థితి చూడండి. తల్లిదండ్రులకు దూరంగా చేశాడు. నయమాను ఏం చేశాడు చెప్పండి అమ్మాయిని? నేను చెప్పిన మాట చెప్పండి. తల్లిదండ్రులకు ఏం చేశాడు? దూరంగా చేశాడు. తనతో ఆడుకునే వారికి ఏం చేశాడు? దూరంగా చేశాడు. తన ఊరు వారికి ఏం చేశాడు? దూరంగా చేశాడు. తన దేశం వారికి ఏం చేశాడు? తన జాతి వారికి కీడు చేశాడు. అదే కదా, ఏం చేశాడు? కీడు చేశాడు. తల్లిదండ్రుల నుంచి, అయిన వారి నుంచి, స్నేహితుల నుంచి, ఊరు నుంచి, ఊరుగాని ఊరికి తీసుకొచ్చాడు. తన భార్యకు ఏం చేశాడు? పరిచారకురాలుగా పెట్టాడు, పరిచారకురాలుగా ఉంచాడు. ఆమె దీనస్థితి చూడండి. ఒకటి, తల్లిదండ్రులకు దూరం చేశాడు, ఊరుకు దూరం చేశాడు, ఆ చిన్నపిల్ల ఆడుకునేటి అన్నిటికీ లేకుండా చేశాడు. తన ఊరోళ్ళని దోసుకున్నాడు, తన ఇంటి వారిని కూడా దోసుకున్నాడు. ఇక అన్నెన్నో చేశాడు. తీరా తీసుకొచ్చి ఏం చేశాడు? పరిచారకురాలుగా పెట్టాడు. ఇంటిలో ఏం చేస్తుంది అమ్మాయి? పరిచారకురాలు అంటే ఏం చేస్తుంది? ఇల్లు ఉడుస్తుందా? అంటులు దోమిద్దా? బట్టలు ఉతికిద్దా? ఆమెకు ఇంకెన్నెన్నో పరిచర్య చేస్తుంది. ఆమె యొక్క దుస్థితి చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి జాతి అతని జాతి ఒకటా? కాదు. రెండవది, ఈ అమ్మాయికి అతడు ఏమైనా మేలు చేశాడా? మిత్రుడా శత్రువుడా? ఆ మాట పట్టుకో. మిత్రుడా శత్రువుడా? శత్రువే. ఒకరోజు చూసిందన్నమాట, ఇంట్లోనే ఉంటుంది కదండి. అతనికి కుష్ఠరోగం ఉన్న సంగతి చూసింది. ఎవరు? ఈ చిన్నది. అతడంటే నయమానులే. ఈ అమ్మాయికి ఏమవుతాడు? ఆ యజమానుడు. అంతవరకు రైటేలే. ఇంకేమవుతాడు? ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటామే శత్రువు. అది కావాలి. ఈ అమ్మాయికి ఏమవుతాడు?
సో ఒట్టొట్టి శత్రువు కూడా కాదు, నిజముగా అందరి నుంచి దూరం చేసేసుకొచ్చి తీసుకొచ్చాడు కదా. తల్లిదండ్రులు కూడా ఏం చేసాడో మనకు తెలియదు, అంత శత్రువు అన్నమాట. జాతి ఒకటి కాదు, జాతి వేరు కదండి. ఆ చిన్నది ఆ నయమాను చూసినప్పుడు హర్ డిజైర్, ఆమె కోరిక ఏంటి? చూడండి ఆమె అన్న మాట చూడండి. అది షోమ్రోనున ప్రవక్త దగ్గర ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేస్తాడు. ఆ యొక్క చిన్నదాని యొక్క ఆశ, కోరిక కదండి. నేను ఎంతో కోరుచున్నా. ఏం కోరుతుంది? నా యజమానుడు బాగుపడాలి. నేనెంతో కోరుచున్నా, ఆర్ డిజైర్, నా యజమానుడు బాగుపడాలి. అతను ఏమవుతాడు ఈ అమ్మాయికి? ఆ మాట పట్టుకో, అది కావాలి. ఆ శత్రువు బాగుపడాలని ఈ అమ్మాయి కోరిక. ఈరోజు చిన్నదాని ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరలా అడుగుతున్నా, ఆ చిన్నదాని కోరిక ఏంటి? నా శత్రువు బాగుపడాలి. విశ్వాసి, నిజంగా ఈ కోరిక నీకు నాకున్నదా? నిజంగా ఈ కోరిక నీకు నాకున్నదా? శత్రువు సంగతి కాదు, నీ తోటి విశ్వాసే నేను గురించి ఏదో అన్నాడు అనుకో, పక్క వాళ్ళకి, లేకపోతే ఏదో నష్టం చేశాడు అనుకో, నీ హృదయం ఎట్ట ఉంటుంది? అతని పట్ల నీ హృదయం ఎట్ట ఉంటుంది? నా హృదయం ఎట్ట ఉంటుంది? నిజంగా చెప్పాలండి, వాస్తవంగా ఉంటే ఎట్లా ఉంటుందండి? ఏదో చిన్న మాట అన్నాడు, లేకపోతే ఆయన మంచివాడు కాదన్నాడు, లేకపోతే ఆమె అట్లా అన్నాడు అనుకో, ఆ మాట అన్నందుకే అతను మన తోటి సహోదరుడు, నీ వలనే క్రీస్తు ప్రభువు రక్తములో కడగబడిన మన సహోదరుడే. ఒక మాట మన సహోదరే నీ ఒక మాట అందనుకో, లేదు ఒక నష్టం చేసిందనుకో, మన హృదయం ఇప్పుడు ఎట్లా ఉంటుందండి? నిజంగా చెప్పండి, ఎట్లా ఉంటుంది? నాకు అర్థం కాల, వినపాలా? బాధకరం కాదు, పగతో ఉంటున్నాం. మన విశ్వాస బాగుపడుతుంటే మనకి ఎట్లా ఉంటుంది? ఆ మాట చెప్పాలి. తోటి విశ్వాస ఏదో నేను ఒకటేదో అన్నాడు అనుకో, అతడు బాగుపడుతుంటే మనకి ఎట్లుంటుంది మన హృదయంలో? పగ, అరే బాగుపడుతున్నాడే అని లోపల ద్వేషం, అసూయ ఉంటుంది. ఇంత వాక్యం ఉంది, ఇంత బోధకులు ఉన్నారు. ఇశ్రాయేలు చేసే చిన్నది అమ్మాయి, వాక్యం తెలియదు, బోధకులు లేరు, ప్రవక్త ఉన్నాడు, ఎలీషా తెలుసు, అంతే. కానీ ఆ చిన్నదానికి ఉన్న హృదయం చూడండి, ఆర్ హార్ట్. ఆమె హృదయం గొప్పది. ఆమె చిన్నదే కానీ షీ వాజ్ ఏ లిటిల్ మెయిడ్. ఆమె చిన్నదే కానీ షీ వాజ్ ఏ లిటిల్ వన్, బట్ అవర్ హార్ట్ ఈజ్ గ్రేట్. ఆమె హృదయం గొప్పదండి. ఆ అమ్మాయి చిన్నది కానీ ఆమె హృదయం విశాలమైనది. ఇట్ ఈజ్ అ లార్జ్ హార్ట్. ఆమె హృదయం విశాలమైనది. ఆమె కోరిక ఎంత విశేషమైనదండి. నాకు సవాలు చేస్తున్నది ఆమె. నీ తోటి సహోదరుడు బాగుపడాలని ఆశిస్తున్నావా? అసలా
నీ తోటి సహోదరుడు నీకంటే కొంచెం ఎక్కువగా ఉంటే ఎంత అసూయతో ఉంటున్నారండి. ఆరాధన చేసేవారండి, ఆరాధన చేసేవారండి. ఆ తోటి పిల్లోడికి మంచి ఉద్యోగం వస్తే నీ పిల్లోడికి నా పిల్లోడికి రాకపోతే మన హృదయాలు ఎట్లా ఉంటున్నాయి? మరి నిన్నేం చేయాల? మరి పిల్లోడు చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చా, నీ పిల్లోడు చదువుకొని రాలేదు, కానీ మన హృదయం ఎట్లా ఉంటుంది? నిజం చెప్పుకుంటే, ప్రాక్టికల్ వాస్తవంగా ఒప్పుకుంటే ఎట్లుంటుంది? బాధ ఉంటుంది లోపల, బాధ ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ఆమె నువ్వు బాధించాడా, వేధించాడా, ఈడ్చుకొచ్చాడా, తల్లిదండ్రులు చంపాడా, ఏం చేశాడో తెలియదు. అంత కీడు చేసి ఇల్లుడు వాకిలుడు నా మురికి బట్టలు తుడు, యజమానురాలకు కాళ్ళొత్తు ఎన్ని చెప్తున్నా అటువంటి అమ్మాయి ఆ శత్రువును చూసినప్పుడు నా శత్రువు బాగుపడాలి, నా శత్రువు బాగుపడాలి, నా ఇరుగు పొరుగు వారు బాగుపడాలి, నా తోటి విశ్వాసి బాగుపడాలి, నన్ను ద్వేషించే నా శత్రువు బాగుపడాలని ఎప్పుడు మనకు ఆ హృదయం వస్తుంది? ఎప్పుడు ఆ ప్రార్థన మనం చేద్దాం? అసలు ఆ హృదయం ఉందా? ఆ ప్రార్థన ఎప్పుడైనా చేసావా? నా శత్రువును ప్రేమించే హృదయం నాకు ఈ ప్రభువా, నా పొరుగు వారిని ప్రేమించే హృదయం నాకు ప్రభువా, నన్ను గురించి చెడ్డగా మాట్లాడిన ఆ సహోదరిని ఆ సహోదరుని ప్రేమించే హృదయము నాకు ఇవ్వు ప్రభువా, వారు మంచిగా ఉండాలని కోరుకునే ఆ హృదయము నాకు దయచేయి ప్రభువా అని ఎప్పుడైనా నేనైనా నువ్వైనా ఎప్పుడైనా ప్రార్థన చేశామా? రావాలి, మార్పు రావాలి, మన హృదయాల్లో మార్పు రావాలి, మన విశ్వాసములో మార్పు రావాలి, ఆరు యాటిట్యూడ్ మన వైఖరిలో మార్పు రావాలి, మనలోనే మార్పు రావాలి. ప్రభు చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఇంకేం చెప్పాడు? నీ శత్రువును ప్రేమించమన్నాడు. ఆకలిగా వస్తే అన్నం పెట్టమన్నాడు కదా. పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఇంకేం చేయమన్నాడు చెప్పండి? నీ శత్రువును కూడా ప్రేమించు. ఆ చిన్నదాని హృదయం మనకుంటే, ఆ చిన్నదానికి ఉన్న కోరిక మనకుంటే, మన ఇరుగు పొరుగు వారు ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకుని మన మందిరానికి వచ్చారు. మీ యేసయ్యని మేము కూడా నమ్ముకుంటామని వచ్చేవాళ్ళేనండి. ఏ హృదయం? శత్రువును ప్రేమించే హృదయం, శత్రువుని ఆదరించే హృదయం, శత్రువు కొరకు ప్రార్థన చేసే హృదయం. ఆ హృదయం, ఆ మనసు, అసలు ఆ తత్వం, ఆ కోరిక మనకుంటే ఈ మందిరాలు చాలుతాయా? ఎంతమంది ప్రభు సన్నిధికి వచ్చేవారు, ఎంతమందిని నమ్ముకునేవారు. తోటి విశ్వాసే బాగుపడుతుంటే మనం ఓర్చుకోలేకపోయిన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి కాదు, వాక్యం బాగా తెలుసుకున్న అమ్మాయి కాదు. ఎవరు అమ్మాయి? చిన్నది. నిజముగా అమ్మాయి ఇశ్రాయేలీయురాలే. ఇశ్రాయేలు ఎవరండి? దేవుని ప్రజలు కదండి. నిజంగా ఆమె దేవుని బిడ్డే. రియల్లీ షీ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుని కుమార్తె అండి ఆమె. ఆమె నిజమైన దేవుని బిడ్డ అని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శత్రువుని ప్రేమించి, అంతేకాదు ప్రేమే కాదు, శత్రువు ఏం కావాలని ఆశ? బాగుపడాలని ఆశ. శత్రువు బాగు కోరిన చిన్నది. 21వ శతాబ్దంలో విశ్వాసితో మాట్లాడుతున్నారు.
మార్చుకుందాం. ఇంటికి వెళ్ళి తలుపు వేసుకుందాం. ఒక్కొక్కరం అండి, నేను నీ ఒక్కొక్కరము. యేసు ప్రభువా, ఆ చిన్నదానికి ఉన్న హృదయం నాకు అయ్యా. నన్ను దూషించిన వారి కొరకు, నాకు నష్టం చేసిన వారి కొరకు, నాకు నా ఇరుగు పొరుగు వారి కొరకు, నా శత్రువుల కొరకు ప్రేమించే హృదయం, వారు బాగుపడాలని ప్రార్థించే హృదయము, ఆ వారు బాగు కోరే హృదయము నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. హర్ డిజైర్ అండ్ హర్ హార్ట్, ఆమె హృదయం ఎంత విశాలమైనదో కదా. చూడండి, 3వ వచనం చదువుతానండి. 3వ వచనం అండి. అది షోమ్రోను ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాట అతనికి తెలియచేశాను. ఇశ్రాయేలు రాజు దూత చేత పత్రికిచ్చి సిరియా రాజు ఇశ్రాయేలు రాజు యొద్దకు నయమాన్ను పంపాడు. చూడండి, ఆమె యజమానురాల దగ్గరికి పోయి అన్న మాట ఏంటి? నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పింది ఎవరు? ఇశ్రాయేలు దేశపు చిన్నది కదా. ఆ చిన్న అమ్మాయి చెప్పితే ఆమె పోయి భర్తకు చెప్పింది కదండి, అయ్యా ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంటే, వెళితే బాగుపడతా, వెళ్ళు అయ్యా అని. ఆమె మాట విని ఆ నయమాన్ ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు కదండి. అతని మాట విని రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజుకి ఏం చేశాడు? ఉత్తరము రాసి పంపాడు. ఇంతకీ ఈ చిన్నదాని మాట ముందెవరు నమ్మారు? యజమానురాలు నమ్మింది కదా, నయమాను భార్య. ఆ చిన్నదాని మాట నయమాను భర్త నమ్మాడు, సైన్యాధిపతి నమ్మాడు. ఆ చిన్నదాని మాట రాజు నమ్మాడు. ఇంత ఒక మాట అడుగుతున్నా, నీ మాట నా మాట నమ్ముతున్నారా? చాలామంది అయ్యో ఆ మాట నమ్మకూడదు అంటున్నారు చాలామంది. ఆ మాటే కాదు, అతడు నమ్మదగిన వాడులే. ఏమంటున్నారు? నమ్మదగని వారు. ఎవరు? విశ్వాసుల గురించే. నమ్మదగని వారు. నమ్మదగని సేవకులు ఎంతమంది లేరు ఇప్పుడు? నమ్మదగని పెద్దలు ఎంతమంది లేరు? నమ్మదగని విశ్వాసులు, సోదరులు విశ్వాసులు ఎంతమంది లేరండి? విశ్వాసుల్లోనే నమ్మదగిన వారు, నమ్మదగని వారు ఎంతోమంది ఉన్నారు. విచారం, నేను సేవకుడిని, సేవకుల్లోనే నమ్మదగని వారు ఉన్నారండి. ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది శత్రువు దేశములో, శత్రువు ఇంటిలో ఆమె చిన్న మాట, ఆమె చెప్పిన మాట నమ్మారంటే ఎందుని బట్టి నమ్ముంటారు? ఇప్పుడు దాకా చెప్తునే ఎందుని బట్టి నమ్ముంటారు? ఇటు నువ్వు చాలా దగ్గర పోయాములే, ఇప్పుడు చాలామంది దగ్గర పోయాడు నా భర్త, పెద్ద పెద్దోళ్ళు, నువ్వేమిరే అని అనలా అమ్మాయి. ఎవరు? యజమానురాలు. చిన్నదాని మాట నమ్మింది. ఆమె నమ్మటమే కాదండి, భర్త సైన్యాధిపతి నమ్మాడు. అతడు కాదండి, సిరియా రాజే నమ్మాడు. అంటే ఆ లాయల్టీ కదయ్యా. ఆమె ఆ ఇంటిలో ఎంత యథార్థంగా ఉండి ఉంటుంది. ఆ ఇంటిలో ఎంత నమ్మకంగా ఉండి ఉంటుంది. ఆమె చిన్నదే కానీ ఆ ఇంటిలో ఆమె ప్రవర్తన
ఎంత యోగ్యంగా ఉండుంటుంది. ఆ ఇంటిలో ఆమె సాక్ష్యం ఎంత గొప్పగా ఉండుంటుంది. ఆలోచన చేశారా? ఆ చిన్న అమ్మాయి, అందుట్లో పరాయి జాతి కదా, పరాయి జాతి అమ్మాయి, ఏదో పని పిల్ల చెప్పిన మాట, ఆమె భర్త రాజు నమ్మాడంటే ఆ ఇంటిలో ఆ చిన్నదాని యొక్క సాక్ష్యం ఎంత గంభీరంగా ఉంటుందండి. ఆమె ప్రవర్తన, ఆమె నమ్మకత్వం ఎంత గొప్పగా ఉంటే కదా ఆ మాట నమ్మేది. చిన్నదాని మాట నమ్మాలి. ఆ యజమానురాలు ఆ అమ్మాయిని ఎన్నోసార్లు పరీక్ష చేసి ఉంటుంది కదా, పరీక్ష చేసి ఉంటుందండి. ఇది మన జాతిది కూడా కాదు కదా, ఇజ్రాయెల్ దేశంది. ఏమన్నా దొంగతనం చేస్తుందేమో ఇంటిలో, సైన్యాధిపతి, బంగారం ఉంటుంది, వెన్ను అబ్బో ఎన్నో ఉంటాయి, ఇంట్లోనే ఉంటుంది కదండి. ఒక చోట ఒకరోజు ఒక ఉంగరం పాడేసి ఉంటుంది, చూస్తూ ఉంటుంది ఏం చేస్తుందని. ఆ అమ్మాయి ఊడుస్తుంటే ఏం దొరికిందండి? ఉంగరం దొరికింది. ఏం చేసి ఉంటుంది? అమ్మగారు ఉంగరం అమ్మ ఇచ్చి ఉంటుంది. ఆమె ఏమనుకుంటుంది హృదయంలో? అంతకుముందు సిరియా పిల్లలు ఎంతోమంది ఆ ఇంట్లో చేసి ఉంటారు కదా, వాళ్ళు ఎన్నెన్నో తీసుకుని వెళ్ళి ఉంటారు. కానీ ఈ చిన్నది తీసుకొచ్చి ఇస్తుంది అమ్మగారు అని. మళ్ళా ఒక 10 రోజులు పోయిన తర్వాత ఒక మంచి ఖరీదైన హారం ఒక మూలం వేసింది. చూస్తుంది, ఆమె కనిపెడుతుంది అన్నమాట. ఆమె అది కూడా దొరికితే ఏం చేసింది? చెప్పరే, అమ్మగారు హారం అమ్మ అని తీసుకొచ్చింది. అరే, నా దేశం వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఊళ్ళో వాళ్ళు, ఎందరో నా ఇంటిలో పనిచేసిన పిల్లలు ఎన్నెన్నో దొంగిలించి వెళ్ళారు. ఈ చిన్నది ఇంత నమ్మకంగా ఉంది. ఖాళీ సమయం దొరికితే ఏం చేసి ఉంటుంది ఆమె? ఈ అమ్మాయి ఏం చేసి ఉంటుంది? ఆమె ఏమి గమనించి ఉంటుంది చెప్పండి? మోకరించుకుని ఏం చేస్తూ ఉంటుందండి? ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అరే, ఆమె దగ్గర ఎంతోమంది పని పిల్లలు ఉండుంటారు. అప్పటికి ఎవరు ప్రార్థన చేసిన వాళ్ళు లేరాడ. దగ్గర పనిచేసేవాళ్ళు చెప్పరే, ఎవరు ప్రార్థన ఈ అమ్మాయి ఏం చేస్తుంది? మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆమె ఆ చిన్న దానిని ఆమె యజమానురాలు షీ బిలీవ్డ్ హిమ్, నమ్మిందండి. నమ్మాలంటే ఆమె ఆ ఇంటిలో చెప్పండి యథార్థత, ఆమె నమ్మకత్వం, ఆమె సత్ప్రవర్తన, ఆమె సాక్ష్యం, ఆమె ప్రార్థన అంత ఉన్నది కాబట్టి ఆ చిన్నదాని మాట నమ్మారు. అరే, ఇప్పుడు మన ఇంటిలో వాళ్ళే నమ్మట్లా. భార్య మాట భర్త లేదు, భర్తను భార్య కూడా నమ్మలేని స్థితిలో ఉన్నా. అసలు మన పిల్లల మాట మనం నమ్ముతున్నామండి? చెప్పరే, మన పిల్లల మాట నమ్మేటట్టుగా మన పిల్లలు ప్రవర్తిస్తున్నారా? చెప్పరేమయ్యా? ఎంత విచారకరం అండి. ఒక పెద్ద ఆయన అండి, నిజంగా చెప్తున్నా, పెద్ద ఆయన అండి. నేను ఆయన దగ్గరికి పోయాను. ఇక ఎవరో డబ్బులు అడిగారు. ఎవరు వచ్చి డబ్బులు అడిగితే డబ్బులు అరే మర్చిపోయానే, ఫలానా చోట ఉంది, సంచిలో దిబ్బు నా జేబులో పెట్టి వచ్చేసాను. ఒరే ఆయన అన్నమాట. ఒరే వాడు ఉండాడు రా, తనకి రెండో కొడుకు అన్నమాట. ఉన్నాడు, తొందరగా నా సంచి నా సొక్కా తీసుకురమ్మన్నాడు. కొడుకు ఉన్నాడంటే ఇంకో పనివాడికి చెప్తున్నాడు నా సొక్క అక్కడ ఉంది తీసుకురమ్మని. అంటే ఎవరు నమ్మలేకపోయాడు? కొడుకునే నమ్మలా తండ్రి. సేవకుడు ఈయన నమ్మలేదు. మన ఇంటిలో మనము మన పిల్లల్ని నమ్మలేకపోతున్నాం, భార్యనే భర్త నమ్మలేకపోతున్నాడు, భర్తే భార్యను నమ్మలేకపోతున్నాడు. అసలు ఒక ప్రశ్న, సేవకుడా పెద్ద, నీ సంఘస్థులు నేను నమ్ముతున్నారా?
సేవకుడు నన్ను, నీ సంఘస్థులు నన్ను నమ్ముతున్నారా? నీ సంఘం, నువ్వు పెద్దవి, నీ సంఘస్థులు నేను నమ్ముతున్నారా? మా పెద్ద యోగ్యుడు, మా సేవకుడు యోగ్యుడని ఎంతమందిని గురించి చెప్పగలుగుతున్నాం? మా పెద్దలు దొంగలండి, ఎంతమందికి వచ్చి ఎలాగున్నది సాక్ష్యం? ఆలోచన చేసుకుందాం. ఆమె నడవడి, ఆమె యథార్థత. మా పెద్దగారు ఉన్నారండి ఒక ఆయన రైల్వే ఆయనే. అసలు మా సంఘాన్ని రైల్వే సంఘం, ఎంప్లాయీస్ సంఘం అనేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. రిటైర్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, అంతా లేరు. ఇక మేము తెనాలి వెళ్ళటానికి రైల్వే స్టేషన్లో కూర్చున్నాము. ఒక ఆయన వచ్చాడు, తెల్ల సొక్కా వేసుకున్నాడు, మూటి ఆయన పంచె కట్టుకున్నాడు. మా పెద్దగారు ఎక్కడున్నా ఎక్కువగా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల్లో వాక్యం చెప్తూ ఉంటాడు. కూర్చుని పోయి పలకరించి పేదవాళ్ళని అడుక్కునే వాళ్ళందరి దగ్గర పోయి వాక్యం చెప్తూ ఉంటారు. మా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఒక ఆయన. కూర్చుంటే ఏం చెప్పాడంటే, మా దగ్గర సంచి ఉంటుంది కదా, ఇక దేవుని బిడ్డలు అని చెప్పి వందనాలన్నా అన్నాడు. వందనాలయ్యా అన్నాము. ఇక కూర్చున్న తర్వాత, అయ్యా నువ్వు వందనాలు చెప్పావు, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు అని అడిగాడు మా పెద్దగారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నానన్న అన్నాడు. మీదే ఊరు అన్నాడు. మాది పలానూరు అని చెప్పాడు. పలానూరు అంటే కొల్లూరు అండి. కొల్లూరు అంటే మీకు తెలియదు, మన ముఖ్యమంత్రిగా చేశారు రోషి గారు చేశారు కదండి, వేమూరు వారిది. ఆ ఊరు పక్క ఊరు కొల్లూరు అన్నమాట. ఆ తర్వాత బట్టిప్రోలు, తర్వాత రేపల్లి వస్తుంది అన్నమాట. కొల్లూరు పెద్ద ఊరే. ఇక్కడికి ఎవరి దగ్గరికి వచ్చావా అంటే, ఫలానా వాళ్ళ ఇంటికి వచ్చాను. ఒరే అట్లయితే మనం బంధువులలే, రా కూర్చో అన్నాడండి. ఇంకా దగ్గరికి రమ్మన్నాడండి. తమ్ముడు నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నీ సాక్ష్యం నాకు చెప్పు అన్నాడండి. అన్నా నేను పేదోడిని, మా ఊర్లో ఒక రైతు ఉన్నాడు, పెద్ద చాలా పొలం ఉన్న రైతు. అతనికి చాలా కొన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఆ కొబ్బరి తోటలో పని చేయించే బాధ్యత అంతా నాకే అప్పగించారు. నేనే పనివాడిని తీసుకెళ్ళటం, కాయలు దింపించడం, అమ్మటం అన్నీ నాకే అప్పగించాడు. ఆయన భార్య నేనంటే ఎంతో నమ్మకమన్నా, నేనంటే వారికి ఎంతో నమ్మకమన్నా నేనంటే. కానీ నేను నమ్మకస్తుని కాదు. అప్పుడప్పుడు తోటలో తిరుగుతూ ఉంటాయి కదా, కొన్ని ఎండుకాయలు రాలుతూ ఉంటాయి కదా, కొన్ని అప్పుడప్పుడు ఒక కాయ 2 కాయలు తీసుకెళ్ళి ఇంటిలో పెట్టి అవి గోని సంచులు వేసి అవి సంచి నిండంగానే తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటాను. నమ్మకస్తుని కాదు, కానీ నా యజమానులు ఏమనుకునేవాళ్ళు, నేను నమ్మకమైన వాడిని అనుకునేవాళ్ళని. ఇట్లుండగా అన్నా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానన్నా, నేను మారు మనసు పొందాను, ప్రభువుని నమ్ముకున్నాను. పనికి వెళ్తాను ఉన్నా. ఒకరోజు ఆ కొబ్బరికాయలు గోనె సంచిలో ఉంచుతాడు కదా ఇంట్లో మూలని, అక్కడికి వెళ్ళానన్న. అవి అట్టాను ఉన్నాయన్నమాట. నమ్ముకున్నాడు, వెళ్ళాడు. అవి వెళితే ఆయన అన్నమాట, మమ్మల్ని ఏం చేస్తామంటుంది అంటాయి. ఏంటి కొబ్బరికాయలు అంటని అంట. ఏమని? మమ్మల్ని ఏం చేస్తామని. అంతకుముందు అయితే ఏం చేసేవాడు? అమ్ముకునేవాడు. అసలు అవి అనేది లేదు, ఈయన అమ్ముకునేవాడు. ఇప్పుడు అంటున్నాయి అన్నమాట, మమ్మల్ని ఏం చేస్తామని. ఇక ఆ మాటకు తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. మళ్ళీ లోపలికి పోయాడు, మళ్ళీ పోయాడంట. మళ్ళీ అయ్యే మమ్మల్ని ఏం చేస్తావు అన్నాడు. తట్టుకోలేకపోయానన్నా, అవన్నీ గోని సంచి కుట్టేశాను, నెత్తి మీద పెట్టుకున్నాను, నా యజమాని దగ్గరికి వెళ్ళాను. ఇంటి ముందు కూర్చున్నాడు ఆయన. ఆ గోని సంచి అక్కడ పెట్టాను. అయ్యగారు ఇవి మీ కొబ్బరికాయలండి, మీ కొబ్బరికాయలు మీకు ఇస్తున్నాను, ఇక నేను మీ పనికి రానండి అని
వెళ్ళిపోతున్నాడంట. అరే ఏంట్రా అన్నాడంట. కూర్చో కూర్చో. ఏంటి, నిన్నే కదరా ఓ లారీలు పంపించాము, నా కొబ్బరికాయలు అంటున్నావు ఇదంటే అప్పుడు చెప్పా, అయ్యగారు నన్ను మీరు ఎంతో నమ్మకమైన వాడుగా మీరు ఎంచుకున్నారు, నేను నమ్మకమైన వాడిని కాదయ్యా. అప్పుడప్పుడు ఎండుకాయలు పడిపోయిన తీసుకెళ్ళి ఇంట్లో వేసుకొని గోతం నిండగానే అమ్ముకునేవాడిని నేను. అయినా మీరు నన్ను మంచోడు అనుకున్నారు, నేను మంచోడిని కాదు. నేను ఈలోపు నేను 10 రోజుల క్రితం యేసు ప్రభుని నమ్ముకున్నానయ్యా. ఈ కొబ్బరికాయలు ఊరుకోవట్లేదయ్యా. ఆయన అన్నమాట, ఈ కొబ్బరికాయలు ఊరుకోవట్లేదయ్యా. నాకొద్దు ఈ కొబ్బరికాయలు, నీ కొబ్బరికాయలయ్యా, నీ కొబ్బరికాయలు నీకు ఇస్తున్నా, ఇక నేను మీ పనికి రాలేనయ్యా అంటే, ఒరే లారీలు అమ్ముతున్నావు రా, ఈ గోని సంచి కొబ్బరికాయలు నాకేం మూలరా, నువ్వు తీసుకెళ్ళు పో, నువ్వు మటుకు పనికిరా, పో పో పో, అక్కడొక్కాయ ఏమంటా పో అన్నాడంట. నాకు వద్దయ్యా, నా ప్రభు ఒప్పుకోడు, తీసుకోమన్నాడంట. ఆ రైతు బతికినాడు, ఒప్పుకోలేదంట. ఇక ఆ రైతు అన్నాడంటే, సరేరా ఇంట్లో అక్కడ ఇంట్లో పెట్టమన్నాడంట. ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెట్టి వచ్చి, అయ్యగారు వెళ్తానంటే మరి అమ్మగారు ఉంది, టీ తాగమంది, టీ పెట్టిందిరా, టీ తాగి వెళ్దుకొని ఉన్నాడంట. కూర్చున్నాడంట. అతడు కూర్చున్నాడు. ఈ రైతు మరలా ఇంట్లోకి పోయి, అతను గోని సంచి కాయలు ఉండి చూసామండి, అవి ఈడ్చుకొచ్చాడంట. అతడు రైతే ఈడ్చుకొచ్చి, వెరా ఇదిగో నా కాయలు నాకు ఇచ్చావు, ఏమన్నాడు, నా కాయలు నాకు ఇచ్చావు కదా, ఇప్పుడు నా కాయలు నీకు ఇస్తున్నా. ఏమన్నాడు, నా కాయలు నీకు ఇస్తున్నా. ఎందుకో అంతకంటే నమ్మకమైన వాడు లేడు ఆయనకి. నా కాయలు నీకు ఇస్తున్నా, ఈ కాయలు తీసుకో, నువ్వు మట్టుకి పనికిరా. అయ్యగారు నా ప్రభు ఒప్పుకోడు, నాకు వద్దయ్యా. అప్పుడు అన్నాడంట, అరే నీ యేసుదేవుడు గొప్ప దేవుడురా, యేసుదేవుడు గొప్ప దేవుడురా. ఒక్కరన్నా అన్నారా మీ యేసుదేవుడు గొప్ప దేవుడు అని నన్ను గురించి? నీ ఆఫీసుల్లో ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, నీ స్టూడెంట్స్ ఎవరని అన్నారా? ఏం చూసి? ప్రవర్తన, యథార్థత చూసి. ఒక అన్యుడు అన్నాడు, మీ యేసుదేవుడు గొప్పవాడు. ఆ చిన్నదాన్ని నమ్మారంటే ఏంటి? ఆమె యొక్క యథార్థత. మీ దేవుడు గొప్పవాడు. ఈ సాక్ష్యం మనకుందా? ఆమె అన్నది చూడండి, షోమ్రో ఉన్న ప్రవక్త ఎద్దుకు వెళితే ఏమంది? షోమ్రో ఉన్న ప్రవక్త ఎద్దుకు వెళితే బాగుపడతాడు. ఒక వచనం చదువుతారయ్యా. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం అండి. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. 4:27 మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలంలో ఇశ్రాయేలీ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశపు వాడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదు కదండి. ఈ యొక్క సంఘటన యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నాడండి. ఇశ్రాయేలు దేశంలో ఎలీషా కాలంలో చాలామంది ఇశ్రాయేలు దేశంలోనే కుష్ఠరోగులు ఉన్నారు. తర్వాత అధ్యాయంలో కుష్ఠరోగులు ఉన్నారు కదండి. కుష్ఠరోగులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక కుష్ఠరోగి కూడా ఎలీషా యొద్దకు వచ్చి బాగుపడలా. ఒక సిరియా వాడైన నయమాను తప్ప ఇంకెవరూ బాగుపడలేదు. ఎందుకు బాగుపడలేదు? ఎందుకు బాగుపడలేదు? వారు ఎలీషా యొద్దకు రాలా.
సింపుల్ మాట ఏందండి, వారు ఎలీషా వద్దకు రాలా. అంతేకాదు, ఎలీషా కుష్ఠరోగులు బాగు చేస్తారని వాళ్ళకి తెలియదు. తెలియదని ఊరకే అట్లా చెప్పుకుంటే అది పెద్ద సందేశమే కాదు. దైవజనుని ఎలీషా దగ్గర కుష్ఠరోగమును బాగు చేసే శక్తి ఉన్నదని వారికి తెలియదు. దే డింట్ నో ద పవర్ ఆఫ్ ఎలీషా. వారికి ఎలీషా శక్తి తెలియదు. ఈ చిన్నదేమంటుంది చెప్పరేమ్మా. ఆ ఎలీషా గారి దగ్గరికి వెళితే మరి చిన్నదానికి ఎలా తెలిసింది? అంతకుముందు ఏదైనా ఒకరినో ఇద్దరినో కుష్ఠరోగులను బాగు చేస్తే అక్కడికి పోతే చెప్పండి, అక్కడ పోతే బాగుపడతాడని మనం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఆయన బాగు చేశాడమ్మ మాకు, నువ్వు కూడా వెళ్ళండి అని చెప్తాం. అట్లా అక్కడ లేదు. అంతకుముందు ఎలీషా ఒక్క కుష్ఠరోగిని కూడా బాగు చేయాల. కానీ చిన్నదేమంటుంది, అక్కడికి వెళితే వెళ్ళి వచ్చాడు బాగు చేయలేదు అనుకో, ఈ అమ్మాయి గతి ఏమయ్యేది? ఏం చేసేవాడు చెప్పండి, చెప్పరేమ్మా? కోపం వచ్చేదా? లేదా చంపేసేవాడా? దీంట్లో నుంచి నెట్టేసేవాడా? కానీ అవర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. ఎలీషా పట్ల ఆమెకున్న విశ్వాసం గొప్పదండి. ఇలా చెప్పటం నాకు చాలా ఇష్టం. షీ న్యూ ద పవర్ ఆఫ్ ఎలీషా. ఎలీషా యొక్క శక్తి ఆమె ఎరిగి ఉంది. ఎలీషా అంత శక్తిమంతుడు అక్కడ వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి కదా. ఎవరికి తెలుసు? ఈ చిన్నదానికి తెలుస్తుందండి, చిన్నదానికి తెలుసు. విశ్వాసి, యేసు క్రీస్తు ప్రభు, మన ప్రభు యొక్క శక్తి ఎంతో నీవు నేను ఎరుగుదుమా? డూ యు నో హౌ గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్? హౌ పవర్ఫుల్, హౌ మైటీ ఈజ్ అవర్ లార్డ్? మన ప్రభు ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్పవాడు, ఎంత పవర్ఫుల్, ఎంత ప్రభావం గలవాడు, ఆయన మహిమ ఎంత గలవాడు ఎరుగుదువా? ఆరాధన చేస్తున్న మనమే మన రక్షకుడి యొక్క శక్తి ఎరగలేని దీన స్థితిలో ఉన్న విశ్వాసులం మనం. మన ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన మహిమ ప్రభావం ఎంతో గొప్పది. ఎరగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. అంత విశ్వాసం కూడా లేదండి. అటు ఇటు పరుగులు తీస్తుంటాం. ప్రభువుని నమ్ముకుని ప్రార్థన చేస్తున్నామా? ఆయన శక్తి గలవాడు ఆయన పాదాలు పట్టుకుని ఆయన దగ్గరకు మొరపెట్టుకుంటున్నామా? ఇశ్రాయేలు దేశం చిన్నదానికున్న విశ్వాసం నీకు నాకుందా? ఆమె చిన్నది, మనం ఎవరు? మనం పెద్దోళ్ళు. అదే సునీపేద స్త్రీని చూసి, అమ్మ నీ శ్వాసం గొప్పదని లేదండి, నీ శ్వాసం గొప్పది. ఇశ్రాయేలును చూసి అనలే యేసయ్య మాట. కానాను దేశపు స్త్రీ ఆమెను చూసి, అమ్మ నీ శ్వాసం గొప్పది. విశ్వాసం. శిష్యులు వచ్చి ప్రభువుని అడిగారు, ప్రభువా మా విశ్వాసమును అభివృద్ధి పరచమన్నారు. ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఏమని? మా విశ్వాసమును అభివృద్ధి పరచు. ప్రభు ఏమన్నాడు? ఎంత విశ్వాసం ఉంటే చాలన్నాడు? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు ఎగిసిపోయిద్ది అన్నాడు. ఈ చెట్టు లెగిసి అవతలకు పోయిద్ది అన్నాడు కదా. కొంబళి చెట్టు వేరులతో కూడా. ఈనాడు మనం ప్రార్థన చేస్తుంటే చెట్టు లేకొట్లా, ఆకులు కూడా కదలట్లా.
ఏం కదలలేదు చెప్పండి? ఆకులుగా ఎందుకు అయ్యా? విశ్వాసం లేదంటే విశ్వాసులు ఊరుకుంటారా? మన పేరే ఏంటి? మన పేరే విశ్వాసులు. ఆవగింజంత విశ్వాసం లేని విశ్వాసులం మనమంటే నేను కూడా. ఆవగింజంత విశ్వాసం లేని విశ్వాసులం. అమ్మా, ఆవగింజ అంటే గుమ్మడికాయంత లావు ఉంటుందా? చెప్పరేమ్మా? యాపిల్ కాయ ఎంత ఉంటుందా? జామకాయ ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందండి? ఇంత ఇంత విశ్వాసం లేదు. నిజమే. ఒకసారి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందామండి. దేవుని వాక్యమే. ప్రభు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చెట్టు లెగిసిపోయింది, కొండలే లెగుస్తాయండి. ఇంత విశ్వాసము మనకు మన ప్రార్థనకే జవాబులు రావట్లేదు. కారణం ఏంటి? విశ్వాసం లేదా అంటే ఉంది. మన పేరే విశ్వాసం. ఎంత లేదు చెప్పండి? ఎంత లేదు? ఆవగింజంత విశ్వాసం లేదు. చవకలు లేదు, పెద్దలు లేదు, ఉన్నది. ఆవగింజంత విశ్వాసం లేదు. ఆ చిన్నదానిలో ఉంది విశ్వాసం. చాలా సంవత్సరాల క్రితం అండి, సిహెచ్ ఫ్రాన్సిస్ గారు మా సంఘానికి వచ్చారు. పేరు విన్నారయ్యా? ఫ్రాన్సిస్ గారు, వేటపాలెం. మా ఊరు పక్క ఊరే, కలిసే ఉంటాయి పొలాలన్నీ. వారి అత్తగారు ఊరు, మా ఊరు పక్క ఊరు అన్నమాట. వారే ఆ ఊరికి వచ్చినప్పుడు వారే హరికెన్ ల్యాంప్, చిన్న ల్యాంపు, కెరోసిన్ ల్యాంప్ తీసుకుని వచ్చేవాడంట. అన్నం టిఫిన్లో పెట్టుకుని మా ఊరు వచ్చి సువార్త చెప్పేవాడంట ఫ్రాన్సిస్ గారు. ఇందాక చెప్తున్నా మా పెద్దగారు ఉన్నారని. ఆయన అప్పుడు చిన్నవాడని ఆయన అప్పుడు తిరుగుతూ ఉండేవాడు అన్నమాట. అలాగన మా సంఘం ప్రారంభంలో, స్థాపనలో ఆయన కూడా ముఖ్యుడు. ఆయన ఎలా మోదుకూరు వచ్చాడంటే, మన అయ్యగారు వందనం గారు ఉన్నారు కదా, వాళ్ళ పెద్దనాన్నగారు బాబాయో దేవదాస్ గారు అని, టంగుటూరు దేవదాస్ గారు అంటారా, వారు అప్పుడు రైల్వేలో సెక్షన్ మేస్త్రిగా ఉంటే మా ఊరోళ్ళు ఉన్నారు కదా, ఆయన కింద పనివాళ్ళు అన్నమాట, గ్యాంగి పనివాళ్ళు. ఇక వాళ్ళు సువార్త చెప్తే ఇద్దరు ముగ్గురు హృదయంలో స్పందించారు. ఇక అయ్యా నువ్వు అక్కడ పో అని చెప్పి ఫ్రాన్సిస్ గారిని చెప్తే వచ్చి చెప్తా ఉండేవాడు అన్నమాట. అట్లాగన ఆ తర్వాత చాలా సంవత్సరాలు, అప్పుడు నేను చిన్నవాడిని, అసలు పుట్టాను లేదో, చాలా సంవత్సరాలకు వచ్చినాక చెప్పాడండి. సండే స్కూల్ టీచర్ బెంగళూరులో, కర్ణాటకలో. స్కూలు పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, వారు సండే స్కూల్కి రావాలంటే ఏదో కొండ ఉందంట, కొండ చుట్టూ తిరిగి రావాలంటండి. కొండ చుట్టూ తిరిగి రావాలంట. ఇక రేపు హాలిడేస్ వస్తాయంట స్కూల్ పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి ఇక హాలిడేస్ వస్తాయి. ఆ సండే స్కూల్ టీచరు ఆదివారం ఈ మాట చెప్పింది, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ లెగిసిపోయిద్ది అని చెప్పితే వాళ్ళు అనుకున్నారంట, రే మన టీచర్ గారు ప్రార్థన కొండ లెగిసిపోయితే మనం రోజు కొండ చుట్టూ రావాల్సి వచ్చింది, మనం రోజు సెలవుల్లో రోజు ప్రార్థన చేసుకుందాము, కొండ తీసేయ్యా కొండ తీసేయ్యా అని ప్రార్థన చేసుకుందాం అనుకున్నారంటండి సండే స్కూల్ పిల్లలని. ఎవరింటికి పోయి వాళ్ళు చేసుకుందాం అనుకున్నారంట. ఆ పిల్లలకి దేవుడు ఆ మనసు ఇచ్చాడు. చిన్నపిల్లలు, అయ్యా మేము మళ్ళీ సండే స్కూల్కి వచ్చేలోపు సెలవుల మీద వెళ్ళిపోతారు కదా, ఈ కొండ లేకుండా మాకు అని ప్రార్థన చేశారంట. సెలవులు అయిపోయి వచ్చే వరకు కొండ లేదంట, అక్కడ కొండ లేదంట. ఏమైందంటే ప్రభుత్వం వారికి ఎక్కడో రోడ్లు వేయాల్సి వచ్చిందంట, ఈ కొండ కొట్టేసి రోడ్డు ఏమన్నారంట, అయిపోయింది. ఆవగింజంత విశ్వాసం లేదు నీకు నాకు. ఎలీషా, దైవజనం ఎదుకు వెళ్ళు, బాగుపడతావు. అసలు ఎప్పుడైనా నువ్వు చెప్పావా మాట, యేసయ్య దగ్గర రాయా, యేసయ్య దగ్గర రా, యేసయ్య దగ్గర బాగుపడతావు అని చెప్పావా? నోరిప్పి నీ తోటి కులీగుతో, నీ తోటి ఉద్యోగస్తులతో చెప్పావా? అతడు వెళ్ళాడు, బాగుపడ్డాడు.
ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు బహుమానం ఇవ్వబోయాడు. నాకు వద్దన్నాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అన్నాడు కదండి. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఆహా, ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇశ్రాయేలు దేవుడే గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు. ఆ చిన్నది ఫ్రై ఆమె 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 విశ్వాసం ఫలించిందండి. ఆమె విశ్వాసం ఫలించింది. ఎలా చెప్పగలం? ఆ మాట చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. అవర్ లైఫ్ ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్ వన్. అసలు ఆమె జీవితమే ఫలభరితమైన జీవితంగా మనం చూస్తున్నాం. ఎట్లా మీరు చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. అరే రే, ఆమె ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించిందండి. మనం అర్థమైన మాట, మనం రక్షించలేములే అట్ట అనుకుంటే మనకు అర్థం. ఆమె ఒక ఆత్మను రక్షించుకుందండి. అయ్యా ఆమె చెప్పండి అమ్మ, నేను చెప్పా, ఆమె చెప్పండి ఒక ఆత్మను ప్రభు యొద్దకు నడిపించింది. మనం సరే ఇట్లానే చెప్పుకుందాంలే. ఆమె ఒక ఆత్మను రక్షించింది. ఏ ఆత్మని? సైన్యాధిపతి ఆత్మని. ఆహా, చిన్న ప్రశ్న అడుగుతా, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు? ఎన్ని ఆత్మలు యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చావు, నడిపించావు? యేసు ప్రభువుని నమ్ముకుని ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆరాధన చేస్తున్నావు? ఎన్ని ఆత్మలను నడిపించావు ప్రభు దగ్గరికి? ఎన్ని ఆత్మలను రక్షించావు? ఒక మాట, ఒక ఆత్మనైనా రక్షించావా? ఒక ఆత్మనైనా రక్షించావా? ఒక ఆత్మనైనా రక్షించబోతే ఎందుకు నీ జీవితం, నా జీవితం ఎందుకు ఇది వ్యర్థం? ఎందుకు రక్షించాడు యేసయ్య నిన్ను, నన్ను ఎందుకు రక్షించాడు? ఎందుకు రక్షించాడు చెప్పరే? ఎందుకు రక్షించాడు? మనం రక్షించబడ్డాం. మన వారు కూడా, పక్కవారు కూడా, నశించేవారు కూడా ఏం కావాలి? ఎవరి ద్వారా? దేవదూతలు పంపలేదే, నీవు నాకే ఉంది ఆ బాధ్యత. ఆ పని నీకే నాకు అప్పగించాలి. ఒక ప్రశ్న, ఎన్ని ఆత్మలు రక్షించావు? ఎన్ని ఆత్మలు రక్షించావు? ఆలోచన చేసుకో. నీ దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడకూడదు కదా. పరలోకంలో ఒట్టి చేతులతో అంటే మనం ఏం తీసుకుని వెళ్తామా? ఏమి తీసుకెళ్తాం? మనం సంపాదించే ఆత్మను తీసుకెళ్తాం. మనం సంపాదించుకుని ఇల్లు, వాకిళ్ళు, బంగారు, ఇల్లు, పొలాలు అక్కడికి ఏం తీసుకెళ్ళాం. మనం సంపాదించే ఆత్మను తీసుకెళ్తాం. ప్రభువా ఇదిగో ఆ భాగ్యం, ఆ మాట నేను చెప్పే ఆ భాగ్యం ఆ రోజు నీకు నాకు ఉంటుందా? ఒట్టి చేతులతో వచ్చావా అని అడిగితే ఏం చెప్తాం? ఒట్టి చేతులతో వచ్చావా అని అమ్మితే ఏం చెప్తాం? అసలు ఆ అధ్యాయం అంతా చదువుకోండి. ఆమె పేరు లేదండి, ఆమె పేరు రాయాలి అక్కడ. అరే ఇంకా అధ్యాయం అంతా చదువుతుంటేనండి, నయమాను ఎలీషా దగ్గర పోయి అయ్యా బహుమానం ఇస్తా తీసుకుంటూ వద్దన్నాడు కదా. సరే గెహాజీ తీసుకున్నాడు, ఆడు కుష్ఠరోగి అయ్యాడు. ఆ సంగతి మనకొద్దు. ఇంటికి వచ్చి నాకు ఈ అమ్మాయికి ఏమైనా ఇచ్చినట్టుగా కూడా లేదు అయ్యా. లేదు, ఇచ్చాడో లేదు మనకు తెలియదు. ఏమీ లేదు, ఆమె పేరు లేదు, ఆమెకు లేవు చెప్పండి, ఆమెకు బంధుమోహనం లేదు. మరి ఆమె సేవ ఇటువంటి సేవ అది. ఆమె పరిచర్య ఎటువంటి పరిచర్యయ్యా? ఆమె పేరు కోరలేదు చెప్పరే, బహుమానం కోరలేదు. సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైన సేవ చేసింది, నిస్వార్థమైన పరిచర్య. ఈనాడు ఏం కావాల్సి వచ్చిందో సేవకులకి తెలుసమ్మా? పేరు కావాలి, బహుమానాలు కావాలి. ఏం కావాలయ్యా? ఒక ఆయనండి
నిజంగా నేను ఒక ఆయన అండి, ఆయన అడిగారు, జరిగిన సంగతి నేను చెప్తున్నా. వస్తానన్నాడు మీటింగ్స్. పొరపాటున ఆయన పేరు వేయలేదండి, పొరపాటున పేరు వేయలేదు. అంటే ఎవరు వేయలేదు, ప్రింట్ షాప్ కూడా వేయలేదండి, ప్రింటర్ వేయలేదన్నమాట. తీరా వస్తాడు అనుకుంటే ఆ రోజు ఉదయమే రాలా. ఫోన్ చేశా, అయ్యా ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నా. మరి ఏంది ఇంకా ఎప్పటికి వస్తావయ్యా, నువ్వు అక్కడి నుంచి బయలుదేరాలంటే ఇప్పుడు వచ్చేవారు నేను రావట్లేదన్నా. ఎందుకు రావట్లేదండి? నా పేరు లేదు కన్నా, నా పేరే లేదు కన్నా. పేరు కొరకు, బహుమానాల కొరకు. ఆ చిన్నది పేరు కొరకు చేయలేదు, బహుమానం ఆశించి చేయలేదు. ఒకటే, నా యజమానుడు బాగుపడాలి, నా ప్రభువు మహిమ పొందాలి. నా యజమానుడు బాగుపడితే నా ప్రభుకి ఏమొస్తుంది? నా ప్రభుకు మహిమ వస్తుంది. నాకంతే చాలు, నాకంతే చాలు, నాకంతే చాలు. ప్రార్థన చేసుకున్నాను. మహిమల తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా యజమానుడు బాగుపడితే నాకంతే చాలు, నా ప్రభుకు మహిమ వస్తుంది, నా ప్రభుకు మహిమ వస్తుంది. ఆ సేవా జీవితం మాకు దయచేయి నాయన. నీకు మహిమకరమైన, నీకు మహిమ తెచ్చే సేవ చేసి భూమి మీద నిన్ను ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.